హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాని క్రియేషన్స్. ఇక ఈరోజు వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట. ఫుల్గా మబ్బు అయితే వేస్తుంది, చూస్తున్నారు కదా. చాలా చల్లగా ఉంది. ఎండలకి ఇలా వర్షం పడుతుంటే చాలా హాయిగా అయితే అనిపిస్తుంది. ఇంకా చినుకులు కూడా పడుతున్నాయి అన్నమాట. ఇలా చినుకులు పడేటప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఈ విధంగా అయితే నలుపుకుంటా, ఫ్లేవర్ బాగా తెలుస్తుందంట. అందుకని చెప్పేసి ఈ విధంగా నలుపుకొని తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి. అందరూ ఇలానే చేయాలి అని ఏం కాదు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేస్తారు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ టైంకి నేను అన్నీ మ్యారేజ్లో అయితే ఉండాలి, కానీ కుదరలేదు. ఏది ముందుగా అనుకోకూడదు. అయినా నేను ఏమైనా అనుకుంటే అది అస్సలు జరగదనమాట. అది చిన్నప్పటి నుంచి అలవాటే. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండి వేసుకున్నాను. అలాగే కొద్దిగా వరిపిండి కూడా వేసుకోవాలి. వేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట పకోడీ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా మరీ పలచగా అయితే కలుపుకోకూడదు. కలుపుకుంటే పకోడీ అనేది సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఆయిల్ని ముందుగానే హీట్ చేసుకొని ఉంచుకున్నాను. మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండి వేసి చూస్తే ఈ విధంగా అయితే రావాలి. ఆయిల్ బాగా హీట్ అయిందనమాట. ఇప్పుడు ఇందులో ఈ విధంగా అయితే పకోడీ వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే పకోడీ చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటని చాలా టెన్షన్గా ఉంది. ఎలా వచ్చినా పర్వాలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, తర్వాతసారి బాగా తెలుసుకుంటాం అనమాట. ఒక 2 డేస్ తర్వాత అయితే అన్నయ్య మ్యారేజ్కి వెళ్తాను. అంటే 5 డేస్ ముందుగా పెళ్ళికొడుకుని చేస్తున్నారు. తర్వాతే ఫ్రైడే అయితే మ్యారేజ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమి లేదని అనుకుంటున్నాను. ఈ 2 డేస్ తర్వాత అయితే వెళ్తాను. నేను లేకుండా అందరూ అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేను ఒక్కదానే ఇంటి దగ్గర ఉన్నాను. అయినా పర్వాలేదు, కొన్నిసార్లు తప్పదు కదా ఇలాంటివి. చెప్పడం మర్చిపోయిన, ఫోన్ అయితే మార్చానండి. అందుకని కొద్దిగా వీడియోలో తేడా అనేది మీరు గమనించి ఉండొచ్చు. ఈ విధంగా అయితే మరీ బాగా అయితే బాగోదు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా పకోడీ అయితే వేసుకున్నాను. ముందు ఫోన్ సరిగ్గా రావట్లేదని చెప్తే మా ఆయన ఫోన్ చేంజ్ చేశారండి. అందులో అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా అయితే పకోడీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట పకోడీ. మా ఆయన అసలు తినడు, కానీ ఈరోజు ఎందుకో తిన్నాడు, బాగా వచ్చినాయి అని చెప్పేసి. ఫైనల్గా ఇదండి నేను చేసిన పకోడీ. చూడడానికి అయితే బాగానే వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మ్యారేజ్లో ఉండే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.